ನಾನು ಗಂಗಾವತಿ ನಂದು ಅಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಅಲ್ಲೇ ಬೆಳೆದು ಅಲ್ಲೇ ಓದಿದ್ದೀನಿ ನಾನು. ಸೊ ಕನ್ನಡ ಪ್ರೇಮಿ. సో డేంజర్ బాయ్స్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది కన్నడలో. ప్రొడ్యూసర్కి ఇది ఫస్ట్ ఫిలిమే సక్సెస్ కొట్టారు మంజునాథ్ గారు వాళ్ళు. అలాగే తీర్థహళ్ళి కూడా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ అల్వా డెబ్యూ ఫిలిం. తను ఒక క్యారెక్టర్ కూడా తను యాక్ట్ చేశాడు. సో అలాగే వికాష్కి, అలాగే మిగతా అసలు ముందు వండర్ ఏంటంటే అన్యూజువల్ కాంబినేషన్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. గౌతమ్ నాకన్నా సిగ్గా ఉన్నాడు ఆయన, నాకన్నా ముందుకు రావట్లేదు. సో చాలా ఫస్ట్ లుక్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఒక సినిమాటోగ్రాఫర్ మ్యూజిక్ కంపోజర్ ఒక్కళ్ళే అయితే అంత మంచి ఫస్ట్ లుక్ వస్తుంది అనేది. సో ప్రొడ్యూసర్లు కూడా చూపించుంటారు మా వాళ్ళు, ಆ ತೋರಿಸಿದ್ರೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಫಸ್ಟ್ ಲುಕ್ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗೆ. సో మా శ్రీరంగం సతీష్ తెలుగు హక్కులు తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు. సో సతీష్ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి, ఒక 10-15 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్. తను మా డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్ కూడా. సో ఇక్కడ అందరూ చాలామంది మా మెంబర్సే ఉన్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా. సో నాకు ఇంకొక కార్యక్రమం ఇందాక నుంచి వెయిటింగ్లో ఉన్నారు, దానికి వెళ్ళాల్సి ఉంది. సో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అవర్ సతీష్ శ్రీరంగం. థ్యాంక్ యూ సో మచ్. డేంజర్ బాయ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన మా అతిథులు, మా వీరశంకర్ గారు, మా రామసత్యనారాయణ గారు, అలాగే సాయి వెంకట్ గారు, సినిమా హక్కులు తీసుకొని తెలంగాణలో రిలీజ్ చేయడానికి, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన సతీష్ గారు, 2 రాష్ట్రాలలో, అలాగే ఈ మూవీ నిర్మించిన మంజునాథ్ పూర్ణిమ గౌడ గారు, అలాగే ముగ్గురు హీరోలు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక్కడికి వచ్చిన ఇంకా హీరోయిన్, అలాగే తెలుగు కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతున్న యాంకర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ట్రైలర్, సాంగ్స్ చూసాము, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ నేను ఆల్రెడీ చూసి ఉన్నాను. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాను, డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. చాలా బాగా తీశారు. దానికి తగ్గట్టు హర్రర్కు తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా ఉంది. రికార్డింగ్ చాలా సూపర్, చాలా అద్భుతంగా ఉంది. ఈ టైంలో దీన్ని మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తే సతీష్ గారు పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. తప్పకుండా దీనికి పూర్తి సహకారం మేమందరం చేస్తాం నీకు సతీష్. మంచి సినిమాను మంచి థియేటర్లలో రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఆడుతుంది. దీనికోసం అవసరమైతే ఎక్కడి దాకానే పోదాం, మంచి థియేటర్లు దొరకాలి. 2 రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో థియేటర్స్ పైనే బాగా జనాల దాకా వెళ్ళింది. థియేటర్స్ బంద్, అది ఇదని. దాన్ని మన సూపర్, అంటే గతంలో ఎన్టీ రామారావు ఒకప్పుడు ఇండస్ట్రీ కోసం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి మనకు చిన్న సినిమాలకు అతను సబ్సిడీలు కూడా ఇచ్చిన ఘనత మాకు ఎన్టీ రామారావుకు ఉండింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇండస్ట్రీ కోసం బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థియేటర్స్ ముఖ్యంగా బంద్ కాకపోవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎంటర్ కాకపోతే ఇక్కడ ఉండే లీజుదారులు, ఆ నలుగురు అనేవారు ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీని దోచేశారు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, మాతో పాటు సతీష్ కూడా ఉన్నారు. అప్పుడు నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక 250 సినిమాలు చేశాను తెలంగాణలో దాదాపు ఒక 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేరు నేనున్నాడు. ఈరోజు కేవలం 4 డిస్ట్రిబ్యూటర్లు. అలాగే ఆంధ్రాలో కూడా దాదాపు ఒక 500-600 మంది ఉండేరు, అక్కడ కూడా లేరు. ఇదేంటంటే మొత్తం దోపిడీ ద్వారా నలుగురు కలిసి మొత్తం 2 రాష్ట్రాలలో లీజ్ సిస్టాన్ని ఎంటర్ చేసి, ఇలాంటి సినిమాలకు చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒక థియేటర్ రిలీజ్ కావాలంటే ఇలాంటి సినిమా రెంట్ కట్టి చేయడంటే చాలా ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగానే ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గానే ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు దీన్ని డెఫినెట్గా కొందరు వారిని విమర్శించే
ఆ, దానికి కూడా ప్రోత్సాహాన్ని చేస్తూ ఉన్నారు కొందరు పెద్దలు. వాళ్ళ చిల్ల నిర్మాతలనే చేస్తూ ఉన్నారు. నేను నాతో పాటు మా రామ్ సత్యనారాయణ కానీ, వెంకట్ కానీ, మోహన్ గౌడ్ నేనైతే 9 రోజులు నిరాహార దీక్ష చేసిన ఇదే థియేటర్ల కోసం, ఈ డిజిటల్ ఛార్జెస్ కోసం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తగ్గడం లేదు. ఈరోజు ఆయన ఎంటర్ అయి 2 రాష్ట్రాల వాళ్ళని కదిలించే శక్తి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నిజంగా హ్యాట్సాప్ పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాగే ఉండాలి. ఈ ఇండస్ట్రీని ఒక్క తాటిపై తీసుకురావాలి. మాకు మళ్ళీ ఒక ఎన్టీ రామారావు వచ్చిన విధంగా ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళి పొలిటికల్గా నువ్వు డిప్యూటీ సీఎం అయి ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకుందని గుర్తించి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ ద్వారా నీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, తప్పకుండా ఈ థియేటర్కు ఈ సినిమాకి 2 రాష్ట్రాలలో మంచి థియేటర్ లభించాలని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణలో మాత్రమే 100% నీకు సపోర్ట్ చేస్తూ సతీష్, సినిమాను డెఫినెట్గా హిట్ చేద్దాం. మళ్ళీ తెలుగు కన్నడ మళ్ళీ మీరు సినిమాలు తీయాలి. డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా మేమందరం సపోర్ట్ చేస్తామని మరి తెలుపుతూ, ఇంత మంచి ఫంక్షన్కి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో హీరోలకు మరియు హీరోయిన్కు అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ తప్పకుండా పేరు వస్తుంది. మీరు తెలుగులో కూడా యాక్ట్ చేసే అవకాశం ఇంతకుముందు నేను సతీష్తో చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా ఉంది. డెఫినెట్గా ఇందులో ఎక్కడ చూసినా ఏమాత్రం అంటే కన్నడ అనే టైపే లేదు. 100% తెలుగులో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం ఉంటుంది. మరొకసారి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవరు. నమస్తే. మీడియా వారందరికీ నమస్కారం అండి. ముఖ్య విషయం ఏంటంటే, మా అన్న రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏ భాషా వాళ్ళనైనా ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఒడిలో చేర్చుకుంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేద్దాం. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉండేది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అక్కడ మనం జాయిన్ అయ్యి నేర్చుకుందామా అన్నంత ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లో. మాకు అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా నాగార్జున సతీష్ ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి వరకు చాలా అద్భుతంగా తను చేసిన పని మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాని చక్కగా రిలీజ్ చేసి పెడతాడు. అలాగే మా పిఆర్ఓ అప్పాజీ గారు మన సినిమా మీడియా నుంచి ప్రేక్షకుడికి ఏరి వరకు దాన్ని ప్రమోషన్ చేయడం కోసం ఎంతో సపోర్ట్ చేస్తాడు. ఈవేళ ఈ బ్యాడ్ బాయ్స్ అనే సినిమా నిజంగా డెఫినెట్గా చాలా బాగుంది. నా మిత్రుడు సీను అనే అతను సినిమా చూశాడు. ఈ సినిమా చూసి ఏమండి కన్నడలో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అవుద్ది, ఆ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు, కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ కలిపి ఒక అతనే, అతను ఆ సినిమాకి ప్రాణం పోసింది ఓన్లీ కెమెరామ్యాన్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మంచి ఉంటే ఎలా లీక్ అయ్యి పబ్లిక్లోకి వెళ్తూ ఉంటుంది, ఒక మంచి మాట ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు కన్నడ అనే భాషా భేదం ఏం లేదు. అందరూ ఫ్రెష్ స్టూడెంట్స్లో కుర్రోళ్ళు ఉన్నారు. కాబట్టి తెలుగులో కొత్త వాళ్ళే, కన్నడలో కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. కాబట్టి ఫెమిలియర్ కాస్టింగ్ ఎవరిని తీసుకోకుండా అందరినీ కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళ సినిమాకి ఏంటంటే చాలా ఫ్రెష్ లుక్ ఉంది. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, డెఫినెట్గా ఇది 100% సక్సెస్ అవుద్ది. ఇంకా ఈ సినిమా గురించి కాకపోతే నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇందాక మా రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కళ చేసుకోవడం వల్ల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుందండి. మనం ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సర్దించడం కోసం అతను యాక్షన్ చేస్తున్నాడు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. చిన్న సినిమాలకి ప్రాణం పోస్తారు. ఎప్పటి నుంచి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం, వీపీఎఫ్ ఛార్జెస్ తీసేయండి, అది థియేటర్ వాళ్ళ బాధ్యత, మాకు సంబంధం లేదు, ఇప్పుడు నిర్మాత మీద బాధ్యత వేయద్దు అని చెప్పేసి నిరాహారదీక్షలు చేసాం. పర్సనేజ్ సిస్టమ్ పెట్టండి అని నిరాహారదీక్ష చేసాం. అప్పుడు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అవన్నీ అతి త్వరలో మనకి మేలు జరుగుద్ది, చిన్న సినిమా బతుకుద్ది. ఇండస్ట్రీలో 80% చిన్న సినిమాల మీద నడుస్తుందండి. ఓ 20% పెద్ద సినిమాలు. వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు సినిమా చేస్తారు పెద్ద హీరోలు. కానీ చిన్న సినిమా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీని బాగు చేసేది, సినిమా ఇండస్ట్రీ మీద ఎంతమంది అయితే టెక్నీషియన్ ఆధారపడుతున్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళతో సినిమాలు తీసిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. కాబట్టి 100 కోట్ల సినిమా తీసి 110 కోట్లు వస్తే గొప్ప కాదు, 10 కోట్ల సినిమా తీసి 100 కోట్లు చేస్తేనే గ్రేట్. కాబట్టి ఈ బ్యాడ్ బాయ్స్ సినిమా కూడా డెఫినెట్గా ఆంధ్రాలో అన్ని థియేటర్లు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ సినిమాని ఒక 200 థియేటర్లు రిలీజ్ చేయొచ్చు. అద్భుతమైన డేట్ చూసి వేసే బాధ్యత మా సతీష్ తీసుకుంటాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి జరుగుద్ది. మేమందరం సపోర్ట్ చేద్దాం. ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేస్తే
ఆ టీం అందరూ కూడా మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఈ ట్రిప్ ఓన్లీ కన్నడ కాకుండా తెలుగు, కన్నడ ఓసారి బై లాంగ్వేజ్ సినిమా చేస్తే మీకు ఇంకా బిజినెస్ పెరుగుద్ది, ఇంకా మార్కెట్ పెరుగుద్ది. కాబట్టి మీరు నెక్స్ట్ మేము లైన్‌లో ఉంటాం అవసరం ఉంటే. మా సతీష్ ఒప్పుకుంటే డెఫినెట్‌గా, ఎందుకంటే బర్త్‌డే ఖర్చు మళ్ళీ అదే పెరగదు కదా! మీరు ఎన్ని కోట్ల సినిమా తీశారో తెలుగులో తీస్తే అదే ఖర్చు అవుద్ది. కాబట్టి 2 లాంగ్వేజ్‌లు వస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటది. అలాగా బై లాంగ్వేజ్ తీద్దాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎన్నో వెళ్తున్నాయి. కన్నడ సినిమాలు ఈ మధ్య ఎన్ని హిట్ అయినాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. My English is very danger. You can talk mixed Kichdi language. So we put Our danger people wise. are capable. Okay. I'm going to learn. Uh, Actually, I'm watching all the Telugu cinemas. I watch a movie, Court. You want translator? Telugu? No. Okay, fine. No, thanks. Good. Yeah. Okay. Court. Okay. Good movie. And can I use few Kannada words? Yes. Don't mind. Yes. ಎಸ್ Okay. ಅಂದ್ರೆ ಕೋರ್ಟ್ ಅಂತ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡಿದ್ವಿ. ಅದು ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ. ಅಂತ ಒಂದು ಹೊಸ ಪ್ರತಿಭೆಗಳ ಅಂದ್ರೆ ಹೊಸ ಸಿನಿಮಾಗಳಿಗೂ ಕೂಡ ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂದ್ರೆ ಕಾಲಿವುಡ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಒಂದು ದೊಡ್ಡ ಹಿಟ್ ಮಾಡಿದೆ. ಸೊ ನಂದು ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಫಾರ್ ಕಾಲಿವುಡ್. ಸೊ ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಅಂತ ಟ್ರೈಲರು, ಸಾಂಗ್ಸು, ಮೋಷನ್ ಪೋಸ್ಟರ್ ಏನು ತಾವು ನೋಡಿದಿರಿ. ಸಿನಿಮಾನು ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿ ಬಂದಿದೆ. ನಾವು ತೆಲುಗು ಸಿನಿಮಾಗಳಿಂದ, ಕಾಲಿವುಡ್ಡಿಂದ ಎಲ್ಲ ಭಾಷೆ ಸಿನಿಮಾಗಳನ್ನ ನೋಡ್ತೀವಿ. ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿ ನಾವು ಅದರಿಂದ ಬೇರೆ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಸಿನಿಮಾಗಳಿಂದನೂ ಕೂಡ ಕಲಿಯೋದಿರುತ್ತೆ. ಸೊ ನಾವು ತೆಲುಗು ಸಿನಿಮಾಗಳಿಂದ ಲೈಕ್ ಈಗ ಮಂಗಳವಾರಂ ಅನ್ನೋ ಸಿನಿಮಾ ನನಗೆ ತುಂಬಾ ಫೇವ್ರೆಟ್ ಸಿನಿಮಾ. ಓಕೆನಾ? ಹಂಗಂತ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಅಂತ ಅಂದ್ರೆ ಕೇವಲ ಮಾಸು ಎಲಿವೇಶನ್ಸ್ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಇಲ್ಲಿ ಕಂಟೆಂಟ್ ಓರಿಯೆಂಟೆಡ್ ಸಿನಿಮಾ ಕೂಡ ಬರುತ್ತೆ. ರಂಗಸ್ಥಳಂ, ಸುಕುಮಾರ್ ನಮ್ಮ ಫೇವ್ರೆಟ್ ಡೈರೆಕ್ಟರ್. ಸೊ ಇದೆಲ್ಲದರಿಂದನೂ ಕೂಡ ಕಲ್ತು ನಾವು ಆ ಥರದೇ ಒಂದು ಕಂಟೆಂಟ್ ಇಟ್ಕೊಂಡು ಮಾಡಿರುವಂತ ಸಿನಿಮಾ. ಅಪಾಯವಿದೆ ಎಚ್ಚರಿಕೆ ಇನ್ ಕನ್ನಡ, ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಇನ್ ತೆಲುಗು. ಸೊ ದಿಸ್ ಇಸ್ ದ ಥಿಂಗ್. ಅಂಡ್ ಫಾರ್ ಹೈದರಾಬಾದ್ ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ఇక్కడి వచ్చాను. సో పెద్ద ఇండస్ట్రీ ఇన్ కన్నడ ವಿ ಹ್ಯಾವ್ ಆಲ್ ದ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್. ಓಕೆ, ಇನ್ ಬೆಂಗಳೂರು ತೆಲುಗು ಅವರಿದ್ದಾರೆ, ತಮಿಳು ಅವರಿದ್ದಾರೆ, ಮಲಯಾಳಂ, ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ದೇರ್. ಓಕೆ, ನಮಗೆ ತುಂಬಾ ಕಷ್ಟ ಅವ್ರನ್ನ ಅಪ್ರೋಚ್ ಮಾಡೋದು. ಇನ್ ತೆಲುಗು ಒಂದು ಸಿನಿಮಾ, ಇಫ್ ಇಟ್ ಈಸ್ ಅವರೇಜ್, ಇಟ್ ವಿಲ್ ಗೋ ಬಿಗ್ ಇಯರ್. ನೋ, ದಟ್ಸ್ ವೈ. ಸೊ ದಿಸ್ ಈಸ್ ದ ರೈಟ್ ಟೈಮ್ ಟು ರಿಲೀಸ್ ತೆಲುಗು ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಇನ್ ತೆಲುಗು. ಸೊ ಎಲ್ಲರೂ ತುಂಬಾ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅಂಡ್ ಈ ಸಿನಿಮಾಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಬೆಂಬಲ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮುಂದೆ ನಾನು ತೆಲುಗಲ್ಲೂ ಸಿನಿಮಾ ಮಾಡೋ ತರ ಆಗುತ್ತೆ. ಅಂಡ್ ತೆಲುಗುನ ಕಲಿತೀನಿ ಕೂಡ. ಅಂದ್ರೆ ಫ್ರೀ ವರ್ಡ್ಸ್ ಬರುತ್ತೆ, ಗ್ರಾಮರ್ ಮಿಸ್ಟೇಕ್ ಆಗಿ ಸುಮ್ಮನೆ ಆಭಾಸ್ ಆಗೋದು ಬೇಡ ಅಂತ ಸ್ವಲ್ಪ ಇದ್ ಮಾಡಿದ್ದು. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಅಂದ್ರೆ ಇಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ಅಂಡ್ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ನಾವು ಇಲ್ಲಿ ಇಡ್ತಾ ಇರೋದು, ನಾನು, ನಮ್ಮ ಆರ್ಟಿಸ್ಟು, ನಮ್ಮ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟರು, ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರು ಸತೀಶ್ ಸರ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಂದ್ರೆ ಇದನ್ನ ಏನು ತೆಲುಗು ಪೀಪಲ್ ಮುಂದೆ ನಾವು ತರಕ್ ಹೋಗ್ತಿದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి మనందరినీ చూసి చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలుగు రాదు. ఈ మట్టి కోసం, మట్టిల జనాల ప్రేమ కోసం ఒక 4 మాటలు నేర్చుకుని వచ్చాను. ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్లో కంటిన్యూ చేస్తాను, క్షమించండి. 4 మాటలు నేర్చుకుని వచ్చాను అంతే. బట్ ఆల్ ద లవ్లీ పీపుల్, రెస్పెక్టివ్ పీపుల్ ఆన్ ద డయస్, అండ్ ఆల్ ద వండర్ఫుల్ Telugu people here and the press and media. First of all, we're very happy to be here. I mean, the welcome, which was very unexpected. I never thought we'd have such warm welcome here. And Telugu cinema, we always loved Telugu cinemas. We love the Telugu stars. You told about Pawan Kalyan sir, and we all love him. We all love the power star. We love the swag that he has. We have been following all the stars. Maybe NTR garu, Alu garu, Ramjan. See, I am a fan of all those people. I've been watching them. So, and and I'm very happy to be here.
And Apayavide Echarike, the Kannada cinema, which was a huge blockbuster in Karnataka, it is coming to you all. And the very wonderful thing about Telugu people, the Telugu industry never let down any good cinemas. Telugu people have always supported good cinemas from whichever language it might have come. But good content cinema, good quality cinema has always been appreciated in Telugu language. And we have come to seek all of your blessings, and I hope definitely you all love the film. And the film looks like an original Telugu film. When you saw the Telugu song and the efforts put in by our technical team and everybody, they wanted to make it look like a original Telugu film. And when I heard the Churuku Notave song, which is wonderful in Telugu, in the morning when my producer showed me the song, I was telling him this looks more beautiful in Telugu. This is very wonderful, is what I was saying. And definitely this is going to be a big hit. And thank you very much for all your support, sir. And I hope the Telugu crowd will love this. And definitely Apayavide Echarike 2 will be done originally in Telugu along with Kannada. And thank you very much. Thank you. అందరికీ నమస్కారం. కొంచెం ట్రై చేస్తాను తెలుగులో మాట్లాడడానికి. మా మూవీ కంటెంట్ అంతా మీరు చూసారు, సాంగ్స్ అండ్ ట్రైలర్, టీజర్, ఎవ్రీథింగ్. సో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సినిమా గురించి మీరు చూసారు. ఇన్ నెక్స్ట్ టైం we can't dub in Telugu. We are all busy in shoot also. So next time chapter 2 తీసేటప్పుడు తెలుగు ప్రాపర్ తెలుగు నేర్చుకుని మేమే డబ్ చేస్తాము. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఊర్లో థియేటర్ లేవు, నియర్ బై థియేటర్ లేవు, అప్ టు 70-80 కిలోమీటర్స్ థియేటర్ లేవు. నేను మొట్టమొదటిసారిగా థియేటర్కి వెళ్ళి చూసిన ఫస్ట్ సినిమా ఇట్స్ బాహుబలి. సీరియస్లీ సార్, బాహుబలి ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్లకి ఫస్ట్ టైం వెళ్ళి చూసిన సినిమా అది. సో ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.